జలమంటే అన్ని వర్గాలకు ఆయువు పట్టు. దాన్ని కాపాడుకోకుంటే అనర్థమే మిగులుతుంది. ఆదిలాబాద్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన ఖానాపూర్ చెరువు ఇప్పుడు ప్రభ కోల్పోయి కళావిహీనంగా కనిపిస్తోంది. అసలు ఖానాపూర్ కహాని ఏంటనే దానిపై మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. ఆదిలాబాద్లోని నడి బొడ్డున ఉన్న ఖానాపూర్ చెరువు మురికి కూపంగా మారిపోతుంది. వ్యర్థాల కారణంగా దుర్గంధాన్ని వ్యాపిస్తూ అనారోగ్యాలకు దారితీస్తుంది. నిజాము ఏలుబడిలో 114 ఎకరాలతో విస్తరించి ఉండేది. అప్పట్లో పొలాలకు నీరందించేది, తాగునీటికి ఉపయోగపడేది. పైగా చెరువులో ఒక నాణ్యం పడితే కూడా వెతికి తీసుకునేంత కలుషితం లేకుండా స్వచ్ఛమైన జలం ఉండేది. ఈ నీరు తాగితే అనారోగ్యానికి గురైన వాళ్ళు కూడా ఆరోగ్యవంతులు అవుతారనే అభిప్రాయం వ్యక్తమయ్యేది. కానీ కాలక్రమంలో చెరువు చుట్టూగా ఆక్రమణలకు దారితీసింది. ఫలితంగా 114 ఎకరాల చెరువు దాదాపు ఇప్పుడు 65 ఎకరాలకే పరిమితమైందని మున్సిపల్ యంత్రాంగం ప్రాథమికంగా నివేదించింది. ఈ ఆక్రమణలు తొలగించి దీన్ని తిరిగి జీవం పోయాలని ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఫలించడం లేదు. 2015-16లో అప్పటి ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద దీన్ని చేపట్టింది. చెరువు కట్టను బలోపేతం చేయడము, ఆ సుందరీకరణ చేయడము, అట్లాగే కట్టకు చుట్టూగా మినీ ట్యాంకు బండ్గా ఏర్పాటు చేసి సెంట్రల్ లంచింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే ఆ సందర్శకులను ఆకర్షించాలని తలచింది. పైగా దానికి అనుగుణంగానే చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తే మినీ ట్యాంకు బండ్గా అవతరమిస్తే ఇక్కడ ఆదిలాబాద్కు వచ్చే ప్రతి ఒక్కరిని అడవులు చూసిన తర్వాత ఖానాపూర్ చెరువును దర్శించుకునేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అక్కడి వరకే పరిమితమైన తప్ప అడుగు ముందుకు పడలేదు. పైగా మిషన్ కాకతీయ కింద చేపట్టిన పని అప్పటి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చింది, కానీ చెరువుకు మాత్రం ఏమాత్రం ఉపయోగపడలేదు. అది నాయకుల హామీలకు, అధికారుల ప్రతిపాదనలకే పరిమితమైందనే విమర్శలకు ముట్టగట్టుకుంది. తాజాగా మళ్ళీ ఈ ప్రభుత్వం ఇటీవల ఏప్రిల్లో 3,14,00,00,000తో చెరువుని సుందరీకరణ చేయాలని తలచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లతో లాంఛనంగా ప్రారంభించడంతో మళ్ళీ ఒక అంశం తెర మీదకి వచ్చింది. అంటే ఖానాపూర్ చెరువు తప్పకుండా ఈసారి జలకలను సంతరించుకోవడమే కాకుండా ఆహ్లాదాన్ని పంచుతుందనే ఆశలను చిగురింపజేసింది. కానీ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 4 నెలల సమయం పడుతున్నా ఆ శిలాఫలకానికి పరిమితమైందే తప్ప ఒక్క అడుగు ముందుకు పడలేదు. పైగా ఇప్పుడు మన వెనుకనున్న ఈ చెరువు నీరంతా పూర్తిగా కలుషితమైపోయింది. చెరువు మొత్తము గుర్రపు డెక్క ఆవరించి ఉంది. మున్సిపల్ యంత్రాంగం లక్షలాది నిధులు ఖర్చు చేస్తున్నట్లు చూపిస్తుంది, కానీ దానికి లెక్కపత్రం ఉండలేదు. ఈ అమృత్ 2వ పథకంలో భాగంగా తీస్తాలనుకున్న గుర్రపు డెక్క కూడా దాన్ని తీసి పక్కన వేసేది లేదు. పైగా ఎట్లాగున్నదో అట్లాగే ఉండిపోయింది. ఈ గుర్రపు డెక్కను తొలగిస్తే తప్ప మత్స్యకారులకు కూడా ఉపాధి చేకూర్చలేదు. అంటే ఏ విధంగా చూసినా చెరువుని బాగు చేయాలనే ప్రయత్నం మున్సిపల్ యంత్రాంగానికి లేదు, ప్రభుత్వానికి లేనట్టుగా వ్యక్తమవుతుంది. అంటే బడ్జెట్ వచ్చిన ప్రతి సంవత్సరం ఈ చెరువు తెర మీదకి వస్తుంది. తర్వాత పనులు చేసినట్టుగా మమ అనిపించడం, తర్వాత కనుమరుగు కావడంగా తంతుగా మారిపోయింది. 114 ఎకరాలతో విస్తరించి ఉన్న చెరువును బాగు చేసుకుంటే ఇతర ప్రాంతాలకు ప్రేరణగా, నమూనాగా నిలిపించుకోవడం చేస్తే నాయకులకు కూడా పేరు వస్తుంది, ఇక్కడ పనిచేసిన అధికారులకు కూడా గుర్తింపు ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం ఖానాపూర్ చెరువు విషయంలో ఎలాగా కనిపించట్లేదు. పైగా ఈ రోజుకు పూర్తిగా మురికి కూపంగా మారిపోవడంతో ఇక్కడ ముక్కులు మూసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఈ ఇటీవల కాలంలో ఆదిలాబాద్ విమానాశ్రయంకు ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో విమానాశ్రయం ఏర్పడుతుంది అనే ఆ భావన అందరిలో కలుగుతుంది. ఈ విమానాశ్రయంకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉండడం కూడా అందరిలో ఒక ఆశలను చిగురింపజేస్తుంది. ఆ విమానాశ్రయానికి ఆనుకునే ఈ ఖానాపూర్ చెరువు ఉంటుంది. దేశ విదేశాలకు సంబంధించిన పర్యాటకులు ఇక్కడికి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ చెరువును మాత్రం పాలకులు గుర్తించడం లేదు, అధికారులు గుర్తించలేదు. పైగా ఇది చెరువు చుట్టూ పూర్తిగా ఆక్రమణలకు గురైనాయి. ఆ ఆక్రమణను గుర్తించడానికి వీరికి సంబంధించిన వాళ్ళని తొలగించాలంటే ఒక పరీక్షగా మారిపోయింది. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడంలో అధికారుల పాత్ర కీలకం. కానీ నాయకులకు పట్టింపు లేనందున మనమెందుకు జోక్యం చేసుకోవాలనే భావన అధికారులలో వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా ఆదిలాబాద్కు కొత్తగా విమానాశ్రయం వస్తున్న వేళ ఖానాపూర్ చెరువుని సుందరీకరణ చేసి ఒక మినీ ట్యాంక్ బండ్లాగా చేసి దానికి అనుగుణంగా చుట్టూరా కట్ట నిర్మించి సెంట్రల్ లైటింగ్ చేస్తే ఒక అద్భుతమైన చెరువుగా తయారవుతుంది. పైగా ఇందులో బోటింగ్ ఏర్పాటు చేస్తే లక్షలాది రూపాయలతో ఆదాయం సమకూరుతుంది. పట్టణానికి కొత్త అందము తెచ్చినట్టు ఉంటుంది. ఇది ఖానాపూర్ చెరువుకు సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఓటు స్టూడియో.